దేవుని దూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇదిగో, ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో, ప్రభువు దూత స్వప్నమందు ప్రత్యక్షమాయెను. యోసేపు, ఓ యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొనెను. వినండి, ఇంత మూలముగా యావత్ మంది ప్రజలకు తెలియజేయమనగా, ప్రజల సంఖ్య రాయవలనని కైసారు అగస్తస్ నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజల సంఖ్య రాయించుకోవలసిందిగా తెలియజేయడం అనేదిగా. యోసేపు దావీదు వంశంలోనూ గోత్రములోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఏం కావాలి? అమ్మా, నా భార్య నిండు చూలలు, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేము చాలా మంది ఉన్నాము, మా ఇంట్లో మీకు స్థలము లేదు. నా భార్యకి నొప్పులు వస్తున్నాయండి, కొంచెం చోటు ఉంటే ఇస్తారా? మా ఇంట్లో మీకు స్థలం లేదు, పొండి పొండి. ఏం కావాలి? నా భార్యకి నొప్పులు వస్తున్నాయండి, కొంచెం చోటు ఉంటే ఇస్తారా? చోటు అంటూ ఏం లేదు, కానీ పశువుల పాక ఉంది, మీరు అక్కడ ఉండవచ్చు. ఆ దేశమున కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందును కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. భయపడకుడి, ఇదిగో, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు.
రాజాది రాజు హేరోదు రాజు వస్తున్నారహో. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, మహారాజా, తమ దర్శనం కొరకు తూర్పు దేశాల నుండి ఎవరు ముగ్గురు జ్ఞానులు వచ్చారు. వారిని లోపలికి ప్రవేశపెట్టుము. రాజు చిరంజీవి యగును గాక. మహాజ్ఞానులారా, మీరు ఈ దేశానికి వచ్చి సంగతి మేము వినగోరుచున్నాము. వివరముగా చెప్పండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమి. ఎవరక్కడ? చిత్తం ప్రభువా. శాస్త్రులను పండితులను సమకూర్చుడి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? ప్రభు, యూదుల రాజుగా పుట్టబోవాడు యూదా బెత్లెహేములో పుట్టినని చెప్పాను. మహాజ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నన్ను వచ్చి ఆయనను పూజింపినట్లు నాకు వర్తమానం పంపుడి. ఏమిటి? యూదుల రాజా హేరోదు రాజును ఇక్కడ ఉండగా మరి ఒక రాజా? ఆ రాజు అంతు చూస్తాను. గొర్రెల కాపరులు మహా సంతోషముతో పాటలు పాడుతూ నాట్యమాడిరి. అరే, మన కోసం రక్షకుడు పుట్టాడంటరా. పదరా పోదాం చూడటానికి. పదండి పదండి. హేరోదు రాజు దగ్గర నుండి తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణం మొదలుపెట్టారు. వారు వెళ్తుండగా ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రము వారిని బెత్లెహేముకు నడిపించింది. ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచి శిశువు ఉన్న చోటుకు వచ్చి నిలిచింది. వారు మరియను యోసేపును చూచి శిశువుకు వారు తెచ్చిన కానుకలు, బంగారమును, సాంబ్రాణి ఇంకా బోలమును సమర్పించిరి.
ఈ స్కిట్లో ఉన్న వాళ్ళందరూ ప్లస్ టీచర్స్ ఎవరైతే వీళ్ళకి స్కిట్ నేర్పించారో వారందరూ ఒకసారి స్టేజ్ పైకి వచ్చినట్టయితే ఒక ఫోటో తీయబడుతుంది. ప్లీజ్ కమ్ హూ ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది స్కిట్ ప్లీజ్. Big round of claps.